వెల్కమ్ టు ఎస్ఎస్వి టీవీ5 న్యూస్ ఛానల్. ప్రజా ప్రకటన. హస్మత్పేట 119 డివిజన్లో భారీ అక్రమ నిర్మాణాల బండారం బట్టబయలు. సర్వే నెంబర్ 1లో నిర్మాణాలు, అనుమతులు మాత్రం వేరే సర్వే నంబర్లకు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హస్మత్పేట 119 డివిజన్లో అక్రమ నిర్మాణాల వ్యవహారం మరింత ముదురుతోంది. స్థానికుల ఆరోపణల ప్రకారం కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకుల సహకారంతో అధికారం దుర్వినియోగం చేస్తూ భారీగా అక్రమ అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. రాయల బిల్డర్స్ పై తీవ్ర ఆరోపణలు. రాయల బిల్డర్స్ పేరుతో పనిచేస్తున్న నిర్మాణ సంస్థ సర్వే నెంబర్ 1లో సుమారు 1303 గజాల స్థలంలో అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టినట్లు సమాచారం. అయితే ఈ నిర్మాణానికి తీసుకున్న అనుమతులు మాత్రం సర్వే నెంబర్లు 4, 8, 9లకు సంబంధించినవిగా ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిల్డర్ సర్వే నెంబర్ 1కి సర్వే నెంబర్లు 4, 8, 9లకు పేరుగా జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో అనుమతుల కోసం దరఖాస్తు చేసి వాస్తవానికి సర్వే నెంబర్ 1లోనే 4, 8, 9 సర్వే నెంబర్లకు చెందిన అనుమతులను చూపిస్తూ నిర్మాణం జరుపుతున్నారు. కొంతమంది పత్రికా విలేకరుల సహకారంతో ఈ అనుమతులు పొందినట్లు సమాచారం. ఇందులో కొంతమంది పత్రికా విలేకరులు, బిల్డర్లు, రాజకీయ నాయకులు, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి ప్రజలను మోసం చేసి ఈ ఫ్లాట్లు అమ్ముతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అనుమతి ప్రతిపాదన ప్రకారం 1 స్టిల్ ప్లస్ 4 అంతస్తుల రెసిడెన్షియల్ బిల్డింగ్, విస్తీర్ణం 740.16 చదరపు మీటర్లు, ఫ్లాట్ నెంబర్లు 66 బై పార్ట్, 67 బై పార్ట్, 68 బై పార్ట్, 69 బై పార్ట్, 70 బై పార్ట్, 77 బై పార్ట్, 78 బై పార్ట్, 79 బై పార్ట్, 80 బై పార్ట్, 81 బై పార్ట్. ప్రదేశం హస్మత్పేట గ్రామం, కూకట్పల్లి మండలం, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. కానీ అనుమతి పొందిన ప్రదేశం ఒకటైతే ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న ప్రదేశం పూర్తిగా వేరే సర్వే నెంబర్లో ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. అధికారులపై కుంభంకు ఆరోపణలు. స్థానికుల ఆరోపణల ప్రకారం కొందరు జీహెచ్ఎంసీ అధికారులు మరియు రాజకీయ నాయకులు కలిసి ఈ అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులకు, జోనల్ కమిషనర్కు, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి, ఎంఆర్ఓ అధికారులకు, ఆర్డీఓ అధికారులకు, ఏసీపీ, డీసీపీ అధికారులకు లిఖిత పూర్వక ఫిర్యాదులు అందజేసినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు హెచ్చరిక. ఈ నేపథ్యంలో స్థానికులు ప్రజలకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఈ అపార్ట్మెంట్లో ఎవరు ఫ్లాట్లు కొనుగోలు చేయవద్దు, బ్యాంకులు రుణాలు మంజూరు చేయవద్దు, సంబంధిత అధికారులు రిజిస్ట్రేషన్లు చేయరాదు. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందిస్తుందా? హస్మత్పేటలో జరుగుతున్న ఈ నిర్మాణాలపై ప్రభుత్వం మరియు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుంటారా, లేక అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో విఫలమవుతారా అన్న ప్రశ్నలు ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. ఇలాంటి వ్యక్తులు ప్రజల నుంచి డబ్బులు తీసుకొని పారిపోతే మోసం చేసిన వారి కారణంగా అమాయక ప్రజలే నష్టపోవాల్సి వస్తుంది. ప్రజలు మోసపోకుండా ఉండేందుకు అమాయక ప్రజలను మోసం చేస్తున్న వారిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాం. ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు త్వరలో